ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 రూపాయలు అన్నారు. అట్లాగే మొదటి దఫా 7,000 రూపాయలు. ఎట్లా అనిపిస్తుంది బాబాయ్? చంద్రబాబు చెప్పిన మాటలు చేస్తున్నాడు. ఇది మాకు పెట్టుబడికి మంచి అవకాశంగాను ఉంది, మాకు ఆసరాగా ఉంది బాగా. నేను ఇవాళ నేను 2 మందు కట్టలు తెచ్చుకోవడానికి, పురుగు మందులు తెచ్చుకోవడానికి 7,000 ఒక్కమాలే వచ్చేవారికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన అనుకున్న మాట ఏదైనా నెరవేరుస్తాడు. గతంలో మాకు రుణమాఫీ కూడా 50,000 చేశాడు. అప్పుడు గతంలో నాకు మరి ఆ తర్వాత నాకు ఈ కిసాన్తో పాటు ఇప్పుడు 5,000 మళ్ళీ 7,000 వచ్చినాయి. 5,000 7,000 వచ్చినాయి. నాకు అన్నమాట ప్రకారం ఇచ్చాడు. ఆ జగన్ గవర్నమెంట్ లో కాకుండా మాకు ఎవరుగా 7,000 అన్నారు. 7,000 రాలేదు అసలు. అయ్యి నిండా ఒక్కమాలి కూడా మాకు ఎమ్మటే వచ్చినాయి. 48 గంటల్లో మా డబ్బులు పడిపోయినాయి బ్యాంకులో. అదొకటే. మాకు ఇక్కడ హైవే ఛానల్ కాలం ఉంది నంబూరు కొండూరుకి. మా చరిత్రలో మేము చూడాల కాలం ఎప్పుడు దోమారో. ఎప్పుడు అసలు కాలువ కనపడేది కాదు. ఈ గత 5 సంవత్సరాలు నీళ్లు రాలేదు, కాలువ కనపడలా. ఈ సంవత్సరం తోమిన రోజు ఎట్టుంది అట్టా క్లీన్గా మురుగు కానీ, మెయిన్ కాలువ కానీ, మురుగు డ్రైనేజీ కానీ బ్రహ్మాండంగా బాగు చేశారు. అసలు రైతులు ఎంతో ఆనందంగా సంతోషంగా అలా నీళ్ళు అసలు చేలాలు తడిసిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పదే పదే మళ్ళీ నేను వచ్చి అప్పుడు మీ సినిమా చూపిస్తా అది నిజంగా రైతులకు ఆయన వచ్చేది లేదు, చచ్చేది. అసలు ఆయన నిర్బంధ గవర్నమెంట్ చూసి ప్రజలు నిర్బంధించేశారండి. ఆయన ఎత్తేసుకున్నారు. లేదు ఆయన ఏదో ఆయన మాటలకి ఆయన ఏదో ఇప్పుడు కేసుల వల్ల ఇప్పుడు అన్ని కనపడుతున్నాయి. లిక్కర్ మాఫియా కనపడుతుంది. ఇది అవపోగానే ఇసుక వచ్చుద్ది, ఇసుక అయిపోగానే మైనింగ్ వచ్చుద్ది. ఇట్లా ఒకదాని ఒకటి అసలు తెంపు లేదు. పడ్డాయి, బ్రహ్మాండంగా పడ్డాయి. నాకు 7,000 పడ్డాయి. మెసేజ్ వచ్చింది.